ప్రస్తుతం రామాయణ్ సినిమాకి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలోనే పూర్తి స్థాయిలో ట్రెండింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ అంచనాలతో విడుదలవుతున్నటువంటి ఈ సినిమా దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతో నిర్మించబడుతోంది. ఇది 2 భాగాలుగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సంవత్సరం దీపావళికి మొదటి పార్ట్ని రిలీజ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్లో రణబీర్ కపూర్కి సంబంధించినటువంటి శ్రీరాముడి గెటప్లో రణబీర్ కపూర్ పూర్తి స్థాయిలో న్యాయం చేశాడనేది ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద రణబీర్ కపూర్కి సంబంధించినటువంటి అంటే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ టీజర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్లో పూర్తిగా రాముడి యొక్క గెటప్ని రాముడి యొక్క క్యారెక్టర్కి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలను ఆ టీజర్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఈ టీజర్ చూసిన వెంటనే భారీ అంచనాలు పెరిగాయి. దాదాపుగా ఈ టీజర్ని చూసి సినిమా ఏ రేంజ్లో ఉంటుందనే ఎస్టిమేషన్ మాత్రం అటు అభిమానుల్లో ఇటు సినిమా రంగానికి సంబంధించినటువంటి పెద్దల్లో చాలా అంచనాలు పెరిగాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించింది సోషల్ మీడియాకి ఏదైతే ఓటీటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సినిమాను కొనుగోలు చేసేందుకు కూడా భారీ బడ్జెట్ని ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఒక ఓటీటీ సంస్థ 1000 కోట్లకు పైన ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు రణబీర్ కపూర్ హీరోగా రాముడి గెటప్లో కనిపించనున్నాడు, సీతగా సాయి పల్లవి, అదేవిధంగా హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నాడు, అంతేకాకుండా రావణుడిగా యష్, అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించినటువంటి నమిత్ మల్హోత్రా ఈయన ప్రొడ్యూసర్గా ఉన్నాడు. అయితే మరో ప్రొడ్యూసర్గా కన్నడ సినిమాకి సంబంధించినటువంటి నటుడుగా ఉన్నటువంటి యష్ ఆయన రావణ్ క్యారెక్టర్తో పాటు ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్గా కూడా కొనసాగుతున్నాడు. అయితే ఈ ప్రొడ్యూసర్ ఈ ఆఫర్ని మాత్రం తిరస్కరించారు. ఎందుకంటే ఇది ఒక భారీ బడ్జెట్తో చేస్తున్నటువంటి సినిమా అయినప్పటికీ దీనికి ఒక విశిష్టత ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో అన్ని సినిమాల కంటే మెరుగైన సినిమాగా ఇది చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడంలో కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ ఈ 1000 కోట్ల ఆఫర్ని రిజెక్ట్ చేయడంతో ఒక్కసారిగా సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అనే ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్న నేపథ్యంలో వాళ్ళు చెప్పే సమాధానం మాత్రం క్లియర్గా ఒకటే తెలుస్తోంది. సినిమా నిర్మాణ దశలో ఉంది. నిర్మాణాన్ని ప్రపంచ స్థాయిలో అన్నిటికంటే మెరుగైన స్థాయిలో అది కూడా 4K రెజల్యూషన్స్తో పాటు 3D యానిమేషన్ ప్రపంచంలోనే ఇప్పటి వరకు అలాంటి 3D యానిమేషన్తో సినిమా రాదు అనే అంచనాలతో మేము ఈ సినిమా నిర్మిస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో తదుపరి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నట్టు నిర్మాణం ఏదైతే ఉందో దానిపైనే దృష్టి పెట్టామని ఆ సమాధానం మాత్రమే వస్తుంది. మొత్తం మీద రామాయణ్ సినిమా మాత్రం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే ఇండస్ట్రీ అంతా కూడా పెద్ద టాక్ నడుస్తోంది. మొత్తం మీద 1000 కోట్ల ఆఫర్ని కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టే స్టేజ్లో ఉన్న తరుణంలో మొత్తం మీద ఈ సినిమాకు సంబంధించి అటు అంచనాలతో పాటు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన నిర్వహణతో ఒక్కసారిగా మరింత హైప్ పెరిగింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాత నితీష్ ఉన్నారో ఈ నితీష్కి సంబంధించి గతంలో కూడా దంగల్ సినిమా నిర్మాతగా ఉన్నారు. ఆయన తీసిన సినిమా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మొట్టమొదటి 1000 కోట్ల బడ్జెట్ని క్రాస్ చేయడమే కాకుండా 2050 కోట్లకు సంబంధించినటువంటి వసూలు దంగల్ సినిమాలో ఉంది. అదే నేపథ్యంలో ప్రస్తుతం ఈ రామాయణ్ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా దీన్ని రిలీజ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు మొత్తం మీద దీపావళికి మొదటి భాగాన్ని ఇచ్చే విధంగా కూడా అదే. అంతేకాకుండా ప్రస్తుతం రణబీర్ చేస్తున్నటువంటి క్యారెక్టర్లో తాజాగా ఒక ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి క్యారెక్టర్ గురించి వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ రామాయణ అనే సినిమాలో రాముడి పాత్ర చేయడం ఒక అదృష్టమైతే రాముడితో పాటు పరశురాముడి అవతారాన్ని కూడా తను చేశారని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ 2 విషయాలు మాత్రం అటు సోషల్ మీడియాలో హైప్ అవ్వడమే కాకుండా సినిమాకు మాత్రం భారీ అంచనాలు పెంచేశాయి. ఒక్కసారిగా రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ చేస్తుండడం, అంతేకాకుండా ఈ రోల్స్కి సంబంధించినటువంటి క్యారెక్టర్ కూడా రిలీజ్ చేయడంతో అంచనాలు మాత్రం భారీ స్థాయిలో వెళ్ళాయి. 4,000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇది కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా విజువల్ గ్రాఫిక్స్ సంబంధించి పెద్ద ఎత్తున వర్క్ జరుగుతోంది. దాన్ని 3D యానిమేషన్లో 3D పిక్చర్గా కూడా చూసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఐమాక్స్ స్క్రీన్కి సరిపోయే విధంగా కూడా ఈ చిత్రీకరణ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం మాత్రం సంచలనం అని చెప్పుకోవచ్చు గీతిక.